జై హింద్ ఫారూక్ షిబ్లీ గారు. జై హింద్ అండి. ఎస్ సార్, ఆపరేషన్ సింధూర్ నిన్న నైట్ అనేది రెండింటికి స్టార్ట్ చేయడం జరిగింది. సో పాకిస్తాన్ ఆర్మీ పైన కాకుండా ఏదైతే అక్కడ ఉన్న ఉగ్రవాద స్థానాలు మొత్తం కూల్చేయడం జరిగింది. సో దీనిపైన మీ స్పందన ఏంటి సార్? అందరికన్నా ముందు ఏదైతే భారతదేశ ఆర్మీ మరియు అదే విధంగా భారతదేశ దళాలు ఏదైతే ఉన్నాయో ఆర్మీ దళాలు వారందరికీ కూడాను 140 కోట్ల మంది భారతీయుల తరపున వారందరికీ కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జై హింద్. మరియు అదే విధంగా బిగ్ సెల్యూట్ టు ద ఇండియన్ ఆర్మీ. 140 కోట్ల మంది ప్రతీకారాన్ని కేవలం 26 మంది కుటుంబ సభ్యుల యొక్క ప్రతీకారం కాదండి ఇది. ఎందుకంటే పాకిస్తాన్ చేసినటువంటి దుందడుగు చర్య ఏదైతే అత్యంత అన్హ్యూమానిటరీ గ్రౌండ్స్ మీద చేసినటువంటి చర్య ఏదైతే ఉందో 26 మందిని పొట్ట పెట్టుకున్నారో కేవలం వాళ్ళ కుటుంబాల యొక్క ప్రతీకారం మాత్రమే కాదు, ఇది 140 కోట్ల మంది భారతీయుల యొక్క ప్రతీకారం. ఆ ప్రతీకారాన్ని బ్రహ్మాండమైనటువంటి రీతిలో ఈ రోజున ఆపరేషన్ సింధూరా అని చెప్పేసి బ్రహ్మాండమైనటువంటి పేరు నామకరణం చేసి ఏదైతే కేవలం మహిళల యొక్క మా మహిళా మూర్తుల యొక్క ఏదైతే సింధూరాన్ని దూరం చేసినటువంటి ఆ ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వీరికి ఆపరేషన్ సింధూర అన్న పేరు పెట్టి వారిని ఈ రోజున ముష్కరులను అంటే ఎక్కడ కూడానో పాకిస్తాన్ ఆర్మీపై కానివ్వండి, లేకపోతే పాకిస్తాన్ ప్రజలపై కానివ్వండి, సివిలియన్స్ పై కానివ్వండి, ఎక్కడ కూడాను దాడి చేయకుండా బ్రహ్మాండంగా ఈ దాడిని మనస్ఫూర్తిగా మేము దీన్ని స్వాగతిస్తున్నాము. వెల్ డన్ ఇండియన్ ఆర్మీ. సార్, ఇక్కడ ఇద్దరు మహిళలు ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేశారు. సోఫియా క్రూషే గారు కానీ ఇక్కడ సింగా గానీ. సో వీళ్ళిద్దరు టేకప్ చేసిన ప్రాజెక్ట్ ఈ ఆపరేషన్ ఏదైతే మంచి సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు కదా. ఎవరైతే మహిళలు నర్మ ఎవరైతే నర్మ గర్భంగా నర్మ గర్భంగా ఒక సైలెంట్ మెసేజ్ భారతదేశం ఆర్మీ చాలా స్పష్టంగా ప్రపంచానికి ఇచ్చింది. అదేమిటంటే 26 మంది పురుషుల్ని చంపివేసి మా మహిళల్ని మేము ముట్టుకోము అంటే కనుక ఒక ఇద్దరు మహిళలు దీన్ని ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రోజున ఏదైతే సాటి మహిళలకి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో 140 కోట్ల మంది ప్రజల యొక్క ప్రతీకారాన్ని తీర్చుకున్నటువంటి మన వీర మహిళలు, వీరికి మనం భారతదేశం మొత్తం కూడా రుణపడి ఉంటుంది అని చెప్పి తెలియజేయడంలో ఏమాత్రం అస్యోక్తి లేదు. అదే విధంగా మీరు ఇక్కడ గమనించాల్సిన అంశం ఇంకోటి ఉంది, ఇంకో సిమిలారిటీ ఉంది. 1965లో ఏదైతే వార్ జరిగిందో పాకిస్తాన్ ఇండియాకి, అందులో దాన్ని ప్రాతినిధ్యం వహించిన ఆయన పేరు బ్రిగేడర్ ఉస్మాన్. ఆ బ్రిగేడర్ ఉస్మాన్ గారికి పాకిస్తాన్ ఆర్మీ మేము ఒక ఆర్మీ చీఫ్ చేస్తాము, వెల్కమ్ టు పాకిస్తాన్ ఆర్మీ అని చెప్పేసి ఆయనకి సందేశం పంపిస్తే లెఫ్ట్ లెగ్ తో పాకిస్తాన్ ఆర్మీని తిరస్కరించి భారతదేశం వైపు నుంచి పోరాడి భారతదేశానికి చరిత్రలో నిలిచిపోయే విధంగా బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని చేకూర్చినటువంటి బ్రిగేడర్ ఉస్మాన్ గారు అదే పోరాటంలో ఆయన పోరాటం చేస్తూ చేస్తూ వీరమరణం పొందారు అని చెప్పేసి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. అదే విషయాన్ని 2025 సంవత్సరం ఇప్పుడు పెహల్గాం దాడులపై చేసినటువంటి ఏదైతే ఈ సర్జికల్ స్ట్రైక్ ఉందో దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన ముస్లిం సోదరమణి, మన భారతదేశ వీర మహిళ సోఫియా గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ దేశంలో నివసించే ప్రతి సగటు భారతీయుడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ, వీఆర్ ఇండియన్స్ అండ్ వీ షుడ్ స్టాండ్. సార్, నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ అనేది ఇండియా పైన మెరుపు దాడి చేసే అవకాశం ఉందని సార్? పాకిస్తాన్ కి నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ప్రజెంట్ అయితే అంత దౌర్భాగ్యపు పని అయితే ఇంకా చెయ్యబోదు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీకు ఒక చిన్న సర్వే ఒకటి చెప్తాను, సిప్రీ సర్వే అంటారు దాన్ని. ఈ సర్వే ఏం చెప్తుందంటే మీకు జస్ట్ ఒక వారం రోజుల క్రితమే ఈ సర్వే కూడా విడుదల కావడం జరిగింది. ఈ సర్వే చెప్పేటటువంటి అంశాలు ఏమిటంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రపంచ దేశాలు వారి యొక్క ఆ, అంటే ఆ దేశాన్ని కాపాడుకోవడానికి వారి యొక్క ఏదైతే ఆ గనులు కానివ్వండి లేదా వీటిపై ఖర్చు పెట్టేటటువంటి ఏదైతే అమౌంట్ ఉందో అది ఎంతవరకు వీరు ఖర్చు పెడుతున్నారు అనేది, ఆ రక్షణ శాఖకి ఎంత ఖర్చు పెడుతున్నారు అనే దానికి ఈ సర్వే చూపిస్తుంది. ఆ దీంట్లో చూసుకుంటే కనుక అందరికన్నా ముందు దాంట్లో జీడిపిలో నుంచి 37% ఖర్చు పెట్టి అమెరికా అందరికన్నా ముందు వరుసలో ఉంటే అందులో 2, 3, 4, 5 స్థానాల్లో వేరే దేశాలు ఉంటాయి. ఖర్చు పెడుతుంది అనేది ఒకసారి గమనిస్తే గనక పాకిస్తాన్ ఖర్చు పెడుతుంది కేవలం $9 బిలియన్ మాత్రమే. అంటే పాకిస్తాన్ తో భారతదేశాన్ని పోల్చడం కూడాను సరి అయిన పద్ధతి కాదు. మేము 100 టైమ్స్ ఎక్కువ
లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, ఆర్థిక పరమైనటువంటి దీంట్లో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు వాళ్ళు కొట్టుమిట్లాడుతున్నారు. అక్కడ చూసుకుంటే గనక ఇక్కడ మటన్ ప్రైస్ ఏదైతే ఉందో అక్కడ చికెన్ ఉంది. చికెన్, ఒక కేజీ చికెన్ వచ్చేసి 840 రూపాయలు ఉంటే ఒక కేజీ రైస్ వచ్చేసి 370 రూపాయలు, 360 రూపాయలు పలుకుతుంది. అదే విధంగా టమాటాలు 150 రూపాయలు అయితే గనక బంగాళదుంపలు 110 రూపాయలు చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి దారుణమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మిల్క్ మీకు 300 రూపాయలు ఉంది. ఇటువంటి దారుణమైనటువంటి ఆర్థిక పరిస్థితిలో ఉన్నటువంటి పాకిస్తాన్, నాకు తెలిసినంత వరకు ఆ ఇంకా దీనికి మేము ప్రతీకార చర్య తీసుకోకుండా గమ్మున కూర్చోటమే వారికి ముందున్నటువంటి ఒక పెద్ద ఇది తప్పించి వేరేది ఉండబోదు అని చెప్పేసి నేను సార్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ, బంగ్లాదేశ్ అనేది ఎప్పుడైతే ఇండియా అనేది పాకిస్తాన్ వైపు దాడి చేస్తే మేము కూడా ఆ పక్కన ఉన్న పరిసర ప్రాంతాలు మొత్తం మీ అందరూ ఆక్యుపై చేస్తామని బంగ్లాదేశ్ చెప్పడం జరిగింది. దీని పట్ల మీరు ఏమంటారు సార్? చూడండి, ఆ మేమైతే ఒకటే చెప్తాము. భారతదేశం తలుచుకుంటే గనక అఖండ భారతదేశం వైపుకి అడుగులు వేసే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఓకే. అఖండ భారతదేశం అంటే పాకిస్తాన్ కానివ్వండి, బంగ్లాదేశ్ కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి, ఇటువంటి ఏదైతే దేశాలు మా నుంచి విడిపోయినాయో వీటన్నింటినీ కూడాను కలిపి మరలా అఖండ భారతం వైపుకి అడుగులు వేసే రోజులు దగ్గరున్నాయని భావిస్తున్నాను.